అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం చాలా భారీ మెజార్టీతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత మరలా ఏదైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ రూపంలో చూసుకుంటే కృష్ణా జిల్లా అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ జరగబోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజా గారు, మరోపక్క పీడీఎఫ్ అభ్యర్థిగా కేఎస్ లక్ష్మణరావు గారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పోటీ చూసుకుంటే పక్క కేఎస్ లక్ష్మణరావు గారేమో తాను ఉద్యమ నాయకుడిని, ఉద్యోగ సంఘాల నాయకుడిని, నన్ను గెలిపించండి, ఖచ్చితంగా పట్టభద్రుల కోసం పోరాడతాను, పట్టభద్రుల అవకాశాలను కూడా ఖచ్చితంగా సమర్థవంగా ప్రభుత్వం తరపున నేను గొంతుకై ప్రశ్నిస్తానని చెప్పి చెబుతూ ఉన్నారు. మరోపక్క ఆలపాటి రాజా గారు ఇప్పటికే చూసుకుంటే ఆయనదైన వైఖరిలో ఆయన ప్రచారం చేస్తున్నారు. అయితే మొత్తంగా ఎన్నికల నేపథ్యం గురించి ఒక విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరలా ఆ గెలుపు పరంపరకు సంబంధించి ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవాలి. ఈ ఎలక్షన్స్ గెలుపు అనేది దాన్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 9 నుంచి 10 నెలలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ 10 నెలల్లో ప్రభుత్వ పాలనకి ఒక సూచికగా చెప్పుకోవాలి ఒకవేళ గెలుపు కావచ్చు ఏదైనా. ప్రస్తుతం ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే కేఎస్ లక్ష్మణరావు. ఆయన ఇప్పటికే గతంలో కూడా ఎమ్మెల్సీగా చేసినటువంటి అనుభవం చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం ఆయన పట్టభద్రులతో ప్రచారం చేసేటువంటి నేపథ్యంలో ఆయనకున్న అనుభవాన్ని ప్రస్తావిస్తూ ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను, మీ అందరి బాధ్యత నాదని చెప్పేసి కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓ పక్క చూస్తుంటే ఆలపాటి రాజా గారు కూటమి ప్రభుత్వం తరపున అభ్యర్థిగా నిలబడ్డారు. మొత్తంగా వీళ్ళిద్దరి నేపథ్యం గురించి, ఈ ఎన్నికల గురించి మీరే ఉంటారు? గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో మీరు ప్రస్తావించినట్టుగానే ఆలపాటి రాజా వర్సెస్ లక్ష్మణరావుగా ఎన్నిక జరుగుతూ ఉన్నది అనేది వాస్తవం. అయితే ఇక్కడ చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి ఈ ఎన్నికతో ముడిపడి. ఈ ఎన్నిక బ్యాలెట్ విధానంలో జరుగుతూ ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని లక్షల కోట్ల రూపాయల సంక్షేమాన్ని మన ప్రభుత్వం అమలుపరిచింది, ఎన్డీఏ కూటమి వ్యవస్థల్ని మేనేజ్ చేయడం ద్వారా, అంటే ఈవీఎంని మేనేజ్ చేయడం ద్వారా ఈ గెలుపు దక్కించుకున్నారు తప్ప ఇది ప్రజలిచ్చిన తీర్పు కాదు అని చెప్పని ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వటం, దాన్ని అందిపుచ్చుకొని వాళ్ళ సోషల్ మీడియా కూడా ఎన్డీఏ కూటమి ఈవీఎం ద్వారానే అధికారం దక్కించుకున్నారు తప్ప ప్రజల మద్దతుతో దక్కించుకునే అధికారం కాదు అని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని ఈవీఎం సీఎం అంటూ కూడా వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మొదలుపెట్టారు. మరి మీ ఆరోపణల ప్రకారం, మీరు ప్రజల మద్దతుతో ఎన్నికైన ప్రభుత్వం మీద మోపుతున్న అభియోగాల ప్రకారం వారికి ప్రజా మద్దతు లేకున్నా, ప్రజా మద్దతు మీకు అనుకూలంగా ఉన్నా ఈవీఎంని వాళ్ళకు అనుకూలంగా ట్యాంపర్ చేసుకొని అధికారం దక్కించుకున్నారని చెప్పని మీరు చెప్తున్న నేపథ్యంలో మీకు నిజంగానే అంత ప్రజా మద్దతు ఉంది అనుకున్నప్పుడు ఇప్పుడు బ్యాలెట్ ద్వారా కదా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది. మరి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో బ్యాలెట్ ద్వారా జరుగుతున్న ఎన్నికలో మీ బలాన్ని నిరూపణ చేసుకోవడం ద్వారా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ట్యాంపర్డ్ రిజల్ట్ అని చెప్పని నిరూపించడానికి మీకు ఒక ఆస్కారం ఉండేది కదా. ఎందుకని మీ పార్టీ తరఫున అభ్యర్థిని పోటీలో పెట్టడానికి వెనకడుగేసి మీరు ఎన్నికలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు? వైసీపీ నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని నా సూటి ప్రశ్న ఇది. ఎందుకంటే ఇక్కడ 2024 అసెంబ్లీ ఎన్నికలకి భూమిక సిద్ధమైంది ఎప్పుడు అని అంటే రాయలసీమ తూర్పు, రాయలసీమ పశ్చిమ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు ఆ ఎన్నికలలో 3 స్థానాలకి 3 స్థానాలు తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులు నెగ్గినప్పుడు బ్యాలెట్ విధానంలో జరిగిన ఆ ఎన్నికల్లో పట్టభద్రులు ఇచ్చిన తీర్పు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెంపపెట్టులాగా పరిణమించినప్పుడు అక్కడి నుంచి ఎన్డీఏ కూటమి గెలుపుకి భూమికి సిద్ధమైంది అనేది వాస్తవం. అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పదే మీడియాలో చెప్తున్నట్టుగా నెల రోజుల ప్రభుత్వాన్ని శాంతి భద్రతల సాకుగా రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పని ఢిల్లీలో ధర్నా చేశాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సూపర్ 6 అమలుపరచడం లేదు, ప్రజలు మోసం చేస్తుంది, చీటర్ చంద్రబాబు అని చెప్పని విమర్శలు చేస్తూ ఉన్నాడు ఆయన. మరి వాళ్ళ అదే ప్రజల మద్దతు మీకు అనుకూలంగా పొందడం ద్వారా ఎన్డీఏ కూటమికి ఒక సవాలు విసరటానికి ఒక అవకాశం కదా, ఎందుకని దాన్ని సద్వినియోగం చేసుకోవాలా? ఇది ఒక అంశం. ఇక జగన్మోహన్ రెడ్డి గారి అంశం పక్కకు పెడదాం. ఇప్పుడు పోటీలో ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వర్సెస్ లక్ష్మణరావు గారు. ఈ ఇరువురు రాజకీయాలకి కొత్త కాదు, ప్రజా జీవితానికి కొత్త కాదు, పదవులకి కొత్త కాదు. ఆలపాటి రాజా గారు 1989లో తెలుగుదేశం పార్టీ
ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో కాంగ్రెస్ చేతిలో ఓటమి చెందిన తర్వాత ఒక ప్రత్యేక పరిస్థితిలో ఎదురైన ఓటమి అది కూడా 1988 డిసెంబర్ 26 వంగిడి మోహన్ రంగా గారి హత్య జరిగిన తర్వాత ఆ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతల పరంగా ఒక సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో 1989 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం జరిగింది. ఆ ఓటమి చెంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా తెలుగుదేశం శ్రేణులు ఊచకోతకు గురవుతూ ఉన్నాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లా లాంటి ఒక రకంగా చెప్పాలి అని అంటే గుంటూరు టౌన్లో రౌడీజం, పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షను, జిల్లా మొత్తం కూడా శాంతి భద్రతల పరంగా అతలాకుతలం అవుతూ ఉన్న సందర్భాల్లో తెలుగుదేశం నాయకులను వేటాడి హత్యలకు గురి చేస్తున్న సందర్భంలో ఆ రోజున జిల్లా తెలుగు యువత అధ్యక్షత బాధ్యతలు ఆలపాటి రాజా గారు ఒక సవాల్గా తీసుకోవడం జరిగింది. యువకుడు, న్యాయవాది, రాజకీయ చైతన్యం కలిగిన నాయకత్వాన్ని, స్ఫూర్తివంతమైన నాయకత్వాన్ని అందించగలడని ఒక నమ్మకంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆలపాటి రాజా గారికి జిల్లా తెలుగు యువత అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం జరిగింది. దాన్ని సవాల్గా తీసుకున్న రాజా గారు తెలుగు యువత నాయకత్వాన్ని నాటి కాంగ్రెస్ అకృత్యాలకి ధాటిగా ఎదురొడ్డి పోరాడటంలో తన నాయకత్వాన్ని నిరూపించుకోగలిగారు. కాబట్టే 1994 అసెంబ్లీ ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి అప్పటికి వేమూరు నియోజకవర్గంలో ఉద్దండులైన సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎడ్లపాటి వెంకటరావు గారు, కొడాల వీరయ్య గారిని కాదని చెప్పని 34 సంవత్సరాలు నిండి ఉన్న ఆలపాటి రాజా గారికి యువకుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కూడా ఎవరి మీద ఇచ్చారు? 5 సంవత్సరాలుగా క్యాబినెట్ హోదాలో ఉన్న ఆలపాటి ధర్మారావు గారి మీద. అటువంటి స్థితిలో గ్రామీణ నేపథ్యం ఉన్న వేమూరు నియోజకవర్గంలో ప్రజల మద్దతుతో 1994లో వారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. ఇక్కడ మా సొంత నియోజకవర్గం వేమూరు నియోజకవర్గం. ఆనాటి పరిస్థితులు ఏంటి అంటే తెనాలి టౌన్ నుంచి ఏ గ్రామానికి కూడా కనీస మాత్రపు రోడ్డు సౌకర్యం కూడా లేని పరిస్థితి. గ్రావెల్ రోడ్లు, వర్షాకాలం వస్తే ఆర్టీసీ బస్సులు తిరిగే కాదు. ఇప్పటిలాగా ఇండివిజువల్ వెహికల్స్, ఆటోలు, ఈ ఫెసిలిటీస్ కూడా లేవు. ఆ రోజు ప్రజా రవాణా మీదే ఆధారపడే పరిస్థితులు. అటువంటి పరిస్థితుల నుంచి 94లో ఆ గ్రామీణ ప్రాంత ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆలపాటి రాజా గారు ప్రతి గ్రామానికి బ్లాక్ టాప్ రోడ్డు సౌకర్యం కల్పించడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. ఆ రోజుల్లో ఎన్డీఏలో భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి సడక్ యోజన నిధులు చాలా విస్తృతంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి తీసుకొస్తున్న నేపథ్యంలో ఆ నిధులని మరింత సమర్థంగా వినియోగించుకొని వేమూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా అద్భుతంగా సీసీ రోడ్ ఫార్మేషన్ చేయడం జరిగింది. అటువంటి స్థితిలో 1994లో 9,800 మెజార్టీతోటి నెగ్గించిన వేమూరు నియోజకవర్గ ప్రజలు 1999 ఎన్నికల్లో 20,000 మెజార్టీతో నెగ్గడం జరిగింది రాజా గారిని. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా వారు పదవి బాధ్యతలు చేపట్టడం. ఆ పదవి బాధ్యతలు చేపట్టే నాటికి అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి ఆయా రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకునే మార్గం సుగమం చేయాలి అని చెప్పని హైదరాబాద్ని ఆ రంగ ఇన్వెస్ట్మెంట్స్కి ప్రమోట్ చేయడం కోసం ఒక ప్రాధాన్యతగా గుర్తించి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న స్థితిగతులు ఏంటి అంటే మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ కలిపి కేవలం 38 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండి, కేవలం 38 అంటే ఎంసెట్ రాసి మెరిట్ మీద సీటు దక్కించుకోవాలి అని అంటే ఒక యూపీపీఎస్సి మెయిన్స్ రాసి సివిల్స్ దక్కించుకున్నట్టు కష్టపడాల్సిన పరిస్థితి. లేదు అని అంటే మధ్యతరగతి గ్రామీణ ప్రాంత రైతు కుటుంబాలు కూడా ఎకరమో 2 ఎకరాలు అమ్మి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వెళ్ళి డొనేషన్ కట్టి చదివించుకోవాలి. అటువంటి స్థితి నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆలపాటి రాజా గారు ఏకాఏకిన 350 ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించారు 2 సంవత్సరాల కాలంలో. అది రాజా గారి సామర్థ్యం, రాష్ట్రానికి సుపరిచితం. ఇవాళ సాంకేతిక విద్యని గ్రామీణ ప్రాంత రైతు కుటుంబాల గడప దగ్గరికి చేర్చిన వ్యక్తి ఆలపాటి రాజా గారు. అటువంటి రాజా గారు 2014 ఎన్నికల్లో మరొకసారి నెగ్గడం జరిగింది. 2024 అసెంబ్లీ ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్డీఏ కూటమితో అలయన్స్ దృష్ట్యా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తెనాలి నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి కేటాయించిన నేపథ్యంలో నా పదవే నాకు ముఖ్యం అని అనుకోకుండా పార్టీ ప్రయోజనాలు రీత్యా, రాష్ట్ర ప్రయోజనాలు రీత్యా ఆయన వెనకడుగేసి
అక్కడ అభ్యర్థిత్వం ఖరారు చేయబడ్డ నాదెళ్ల మనోహర్ గారి గెలుపుకి చాలా కీలకంగా దోహదం చేయడం జరిగింది. ఇది రాజా గారిది ఒక ప్రూవెన్ ఫ్యాక్టర్. ఇక్కడ గమనించుకుంటే రాజా గారి నైజం కూడా నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతిపక్షంలో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది, ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఈ ప్రశ్నించే తత్వం 2001 తర్వాత ఎల్నినో ఎఫెక్ట్ తోటి, మరీ ముఖ్యంగా ఆల్మట్టి డ్యామ్ నిర్మాణం జరిగిపోయిన తర్వాత కృష్ణానదిలో నీటి లభ్యత తగ్గిపోతున్న నేపథ్యంలో కృష్ణా డెల్టా నీటి అవసరాల రీత్యా పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం జరిగితేనే కృష్ణా డెల్టా స్థిరీకరణ జరుగుతుంది అనే అంశాన్ని హైలైటెడ్గా అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి, అప్పటికైనా అధికార పక్ష శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది, అయినా సరే ఆయన తన ప్రభుత్వం దృష్టికి అఖిలపక్ష సమావేశ వాణిని బలంగా వినిపించారు. ఇవాళ పులిచింతల ప్రాజెక్టు కళ సాకారమైంది అని అంటే దాంట్లో డెల్టా వాయిస్ వినిపించిన ఆలపాటి రాజా గారి గొంతుక చాలా కీలక భూమికి పోషించింది. ఇది రాజా గారి నేపథ్యం. లక్ష్మణరావు గారు ఇందాక మీరు ఇంటర్వ్యూలో ప్రస్తావించినట్టుగానే నాది ఉద్యమ నేపథ్యం, ఉద్యోగ సంఘ నాయకుడిని ప్రశ్నించే గొంతుగా నన్ను ఎన్నుకోండి అంటున్నారు. అయితే ఇక్కడ లక్ష్మణరావు గారు కూడా ప్రజా జీవితానికి కొత్త కాదు, పదవులకి కొత్త కాదు. ప్రస్తుతం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆయన. మరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగుతూ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో ఆ పట్టభద్రులకి జరిగిన వంచన ఏ సందర్భంలో ఏ విధంగా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు? 2,32,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నాకు ఒక ఛాన్స్ తోటి అధికారం ఇవ్వండి, నేను అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, ప్రతి సంవత్సరం జనవరి 1కి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు. ప్రత్యేక హోదా సాధిస్తా, 13 జిల్లాల్ని 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తా, వలసలు లేని ఉపాధి కల్పిస్తా అని చెప్పని యువతకు వాగ్దానం చేశారు. మెగా డిఎస్సి కండక్ట్ చేస్తానని వాగ్దానం చేశారు. ఏ వాగ్దానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకున్నారు? నిలబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఏ సందర్భంలో ఈ లక్ష్మణరావు గారు ప్రశ్నించారు? పట్టభద్రుల ప్రతినిధిగా ఇవాళ కౌన్సిల్లో సభ్యుడిగా కొనసాగుతా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కనీసం మాత్రం ప్రశ్నించలేని ఒక నిస్సహాయుడిగా లక్ష్మణరావు గారు మిగిలిపోయారు. ఆయన పాలనా హయాంలో రాష్ట్ర యువత ఒక నైరాశ్యంలో మునిగిపోయారు. ఆ నైరాశ్యంలో మునిగిపోయిన యువత మాదక ద్రవ్యాల బారిన పడతా ఉంటే, నేర ప్రవృత్తి పెరిగిపోతూ ఉంటే, కళ్ళ ముందు తమ బిడ్డలు ఉపాధి లేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే చూసి తల్లడిల్లుతున్న కుటుంబాలను చూసి కూడా స్పందించని లక్ష్మణరావు గారికి ఆ రోజు లేవని గొంతు ఈరోజు లెగుస్తుందా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడంలో విఫలం చెందారు? అదే సందర్భంలో ఉద్యమ నాయకుడిని, ఉద్యోగ సంఘ నాయకుడిని అంటున్నాడు. మరి ఉద్యోగ సంఘ నాయకుడే అయిన లక్ష్మణరావు గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఉద్యోగులకు చేసిన న్యాయం ఏంటి? ఏ సందర్భంలో ఉద్యోగుల పక్షాన్ని నిలబడి ప్రభుత్వం మీద పోరాటం చేశాడు ఆయన? విజయవాడ బీఆర్టీ రోడ్లో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులతోటి ఒక మెగా ర్యాలీ జరిగిన సందర్భంగా ఆ రోజు ఆ ఉద్యమ వేడిని చల్లార్చిన నాయకులలో ఈ లక్ష్మణరావు గారు కూడా ఒకడు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో 2019లో ఇంప్లిమెంట్ చేయాల్సిన అశుతోష్ మిశ్రా గారి పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయకుండా దాన్ని 2022 వరకు డ్రాగ్ చేస్తూ వచ్చి 2022లో అప్పటి వరకు అమల్లో ఉన్న ఇంటర్మ్ రిలీఫ్ 27% కన్నా కూడా తక్కువగా 23%కి ఫిట్మెంట్ ఖరారు చేస్తుంటే ఎక్కడ మోగబోయింది లక్ష్మణరావు గారి గొంతు? హెచ్ఆర్ఏ స్లాబులన్నీ కుదించి ప్రతి స్లాబ్లో 2% కోత విధించిన రోజున ఎక్కడ మోగబోయింది లక్ష్మణరావు గారి గొంతు? వాళ్ళకి రిటైర్మెంట్ అమౌంట్లు సెటిల్ కాకుండా రిటైర్ అయిన ఉద్యోగులకి 70 సంవత్సరాల నిండిన రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని రద్దు చేసిన రోజున ఎక్కడ నిద్రపోయింది, ఎక్కడ మౌనముద్ర వహించింది ఈ లక్ష్మణరావు గారి గొంతు? సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ లేదు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఏ, ఒక్క డిఏ కూడా రిలీజ్ చేయలేదు. సాంతం ఎన్నికలు ముంచుకొచ్చిన 2024 మే 1వ తారీఖు రోజు సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ నిధులు ఆ రోజున జమ చేశారు. ఇదే లక్ష్మణరావు గారి పనితీరు? ఉద్యమ నాయకుడు, ఉద్యోగ సంఘ నాయకుడు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో విద్యా వ్యవస్థను అతలాకుతలం చేస్తూ జీవో 117 అని చెప్పని తీసుకొచ్చి ప్రైమరీ స్కూల్స్ని సంస్కరణల పేరిట స్కూళ్ళని రద్దు చేసి 3-4-5 తరగతులను తీసుకెళ్లి హై స్కూళ్ళల్లో అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో కలిపి విద్యా వ్యవస్థని అతలాకుతలం చేసిన రోజున ఎక్కడ మోగబోయింది?
5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఎస్సి వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత 8 సార్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, 3 సార్లు ఎన్టీ రామారావు గారి హయాంలో, 11 సార్లు డిఎస్సి నిర్వహణ ద్వారా 1,50,000 మంది ఉపాధ్యాయులకి నియామకాలు చేస్తే, రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2 సార్లు, కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో 1 సారి. కానీ 5 సంవత్సరాల పూర్తికాలం పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహణ జరగకుంటే, ఒక్క ఉపాధ్యాయుడి నియామకం కూడా జరగకుంటే ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలా, ప్రశ్నించాలా? ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లాలో రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని సంకల్పించుకుంటే ఆ రాజధాని నిర్మాణాన్ని విధ్వంసం చేస్తూ రాష్ట్రానికే రాజధాని లేని దుస్థితి కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజు ప్రశ్నించాడు ఈయన? ఆ రాజధాని రైతాంగం చేస్తున్న ఉద్యమానికి ఏ రోజు మద్దతుగా నిలిచాడు? ఆ రాజధాని మహిళల పట్ల అత్యంత జుగుస్సాకరమైన వ్యాఖ్యలతోటి, వివక్షగా పూరితమైన వ్యాఖ్యలతోటి, విద్వేషపూరిత వ్యవహార శైలి కనపరిచిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల ఏ రోజు స్పందించాడు? ఈరోజు నాది ప్రశ్నించే గొంతు, నేను ఉద్యమ నాయకుడిని, ఉద్యోగ సంఘ నాయకుడిని, నన్ను పరిగణలోకి తీసుకోమని చెప్తున్న లక్ష్మణరావు గారికి కనీసం ఇవాళ పట్టభద్రుల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే నైతికత కూడా లేదు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో తన పదవి చూసుకొని నిన్న జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నాయకులను పిలిచి సమావేశం పెట్టి ఏం చెప్తున్నాడు? లక్ష్మణరావు గారు 5 సంవత్సరాలు మనకు సహకరించాడు, మన అభ్యర్థి పోటీలో లేకున్నా లక్ష్మణరావు గెలుపు కోసం మీరు దోహదపడండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి అంత ప్రేమ లక్ష్మణరావు మీద చూపిస్తుంటే, ఇదే లక్ష్మణరావు గారి సమక్షంలో ఐటీఐ ఉద్యోగుల సమస్యల గురించి ప్రస్తావించడానికి జరిగిన సమావేశంలో వైసీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పీడీఎఫ్ ఎమ్మెల్సీలని అత్యంత హేయమైన భాషతో అవమానకరంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నప్పుడు, అదే సభావేదిక మీద ఉన్న లక్ష్మణరావు తన సహచర ఎమ్మెల్సీల ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం తమ ఆత్మగౌరవాన్ని ప్రశ్నిస్తూ ఉన్న, అవమానపరుస్తూ ఉన్న అధికార పక్ష శాసనసభ్యుల్ని ఎందుకని ప్రశ్నించలా? ఎందుకని ఆ రోజు గొంతు మోగపోయింది? 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో జరిగిన అవినీతి గురించి ప్రశ్నించలా, అరాచకాల గురించి ప్రశ్నించలా, ఆక్రమణల గురించి ప్రశ్నించలా, మైనింగ్ అక్రమాల గురించి ప్రశ్నించలా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు చేసిన వాగ్దానాలని విస్మరిస్తున్న అంశాన్ని ప్రశ్నించలా, ఎప్పుడూ ఎక్కడా ప్రశ్నించని లక్ష్మణరావు గారికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ప్రశ్నించే గొంతుకగా నన్ను గుర్తించండి, నాకు మరొకసారి పదవులు కట్టబెట్టండి అని చెప్పని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళ సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉండి తన ప్రైవేట్ లైఫ్ను కూడా సాక్రిఫైస్ చేస్తూ నిత్యం ప్రజలతో మమేకమై ఉండి అభివృద్ధి కాముకుడుగా ఉన్న, ప్రతి గ్రామంలో తనదైన బలమైన ముద్ర అభివృద్ధి పరంగా చూపించున్న ఆలపాటి రాజా గారితో ఏ స్థాయిలో కూడా కంపేర్ చేయదగ్గ చరిత్రే లక్ష్మణరావు గారికి లేదు. కాబట్టి విఘ్నులైన గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రులు ఆలోచించి మీ మొట్టమొదటి ప్రాధాన్యత ఓటుని ఆలపాటి రాజా గారికి వేయటం ద్వారా ఒక సమర్థుడైన సుదీర్ఘకాలం ప్రజలతో మమేకమై ఉండే నాయకుడిని గెలిపించుకోవాలని చెప్పని కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.